సోషల్ మీడియాలో సినిమా రివ్యూస్ అని యూట్యూబ్ వ్యూస్తో డబ్బు సంపాదిస్తున్న ప్రతి ఒక్కరికి ఒక విన్నపం, ఒక ఆడియన్గా, ఒక సినిమా పిచ్చోడిగా ఒక విన్నపం మీ అందరికీ. అదేంటంటే, నేను ప్రతి ఫ్రైడే వచ్చే సినిమాకి వెళ్ళి ఒక 2 అవర్స్ ఎంటర్టైన్ అయ్యే ఒక సాధారణ ఆడియన్. అలాంటిది నాకే మీ ప్రభావం ఉందంటే మరి డైరెక్టర్స్కి, ప్రొడ్యూసర్స్కి, సినిమా హీరోస్కి, అలా సినిమాలు తీసే వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? మీరు ఇచ్చే రివ్యూస్ ఎలా ఉన్నాయంటే సినిమాని చంపేస్తున్నాయి, ప్రేక్షకులను చంపేస్తున్నాయి మీ యొక్క రివ్యూస్ వల్ల. మీరు చూడండి, వాటిలో మంచి చెప్పండి, ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. ఒకవేళ ఎంజాయ్ చేయలేకపోతే వదిలేయండి. మీకెందుకు? మిమ్మల్ని ఎవరన్నా రివ్యూస్ చెప్తున్నారా? లేకపోతే మిమ్మల్ని ఎవరన్నా రిక్రూట్ చేశారా? లేదు కదా. ఎందుకు? మీరు రుద్దడం. ఇప్పుడు మీరు ఏదైనా సినిమాలు తీసారా? ఒక స్కూల్ టీచర్ ఉన్నాడంటే వాడు పిల్లలకు చెప్పే పాఠాలు చెప్తున్నాడు కాబట్టి వాడు క్వశ్చన్ పేపర్కి, వాడు చెప్పే ఆన్సర్కి మార్కులు పడతాయి. అలాగే నువ్వేం చేసావు? నువ్వేమన్నా పాఠాలు చెప్పావా డైరెక్టర్కి? నువ్వేమన్నా ఎలా తీయండి అని చెప్పావా? లేదు కదా. మరి మీకెందుకు ఆ దురద? ఒక సాధారణ సినిమా చూసే వ్యక్తినే మీ ప్రభావం ఉందంటే ఆ డైరెక్టర్, ఆ హీరో, ఆ ప్రొడ్యూసర్ ఏమైపోతాడు? ఒకసారి ఆలోచించండి. రివ్యూస్ ఇచ్చే ముందు సినిమా చూసి వెంటనే కూడా ఎందుకు ఒక 4 days 5 days ఆగపచ్చుగా. మీకేం పని ఉంది? ప్రీమియర్కి వెళ్ళిపోయి, అంటే ఆ డబ్బుతోటే కదా మీరు బతికేది, యూట్యూబ్ వ్యూస్ తోటి, అంతేగా. మీరు వేరే కంటెంట్ చేసుకోవచ్చుగా, చెప్పగలుగుతున్నారు కదా. సోది మీరే క్రియేట్ చేయొచ్చుగా స్టోరీస్. ఎవరో తీసే సినిమా మీద మీ పెత్తనం కొద్దిగా మారండి. నేను వచ్చిన వాటు కూలీ సాధారణ వ్యక్తి చూసి ఎంజాయ్ చేస్తున్నాడా లేదా అనేది చూడండి, అంతేగాని విఎఫ్ఎక్స్ బాగాలేదు, లేకపోతే ఇంకోటి బాగాలేదు, లేకపోతే ఎల్సీయూ కనట్లేదు, ఏంటి మీకు అలా? ఆ డైరెక్టర్కి తెలీదా? మీరా మార్కులు వేసేది? కొద్దిగా మారండి ఎప్పటి నుంచి.